హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్. ఐఎమ్ సీఏ అండ్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఇన్ కర్నూల్. బేసిక్గా నాకు ఒక కేసు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంతకుముందు మనకు ఓల్డెన్ డేస్లో గ్రామకంఠం భూములు అని చెప్పేసి, తర్వాత అసైన్ భూములు అని చెప్పేసి, తర్వాత సాదా బైనామా భూములు అని చెప్పేసి ఇంతకుముందు ఆ భూములు ఉండేటివి. అంటే జస్ట్ వాళ్ళు గవర్నమెంట్ భూములు అవి వాళ్ళు వాడుకునేటోళ్ళు. పొజిషన్లో మళ్ళీ ప్రజలే ఉంటారు అనమాట. తర్వాత గవర్నమెంట్ కొన్ని ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ ఇచ్చేసినాయి. అంటే ఇట్ మీన్స్ వాళ్ళు అమ్ముకోవచ్చు అనమాట. సో ఈ కేసెస్లో ఒక సాదా బైనామా భూమిలో వాళ్ళు ఇద్దరు పార్టీస్ సేల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సేల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, వీడు అమ్మినాడని చెప్పేసి వానికి డబ్బులు ఇచ్చేస్తాడు. డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాడు భూమిని తీసుకొని వాడుకుంటుంటాడు. అయితే ఏం జరిగిందంటే, ఆ భూమి వాడుకుంటున్నప్పుడు సో ఈ కేసులో ఏంటంటే, అమ్మిన తర్వాత వాడు భూమిని వాడుకుంటుంటాడు డబ్బులు ఇచ్చి. తర్వాత ఏం జరిగిందంటే, వాడు కొనుక్కున్న తర్వాత రిజిస్టర్ చేయించుకోలేదన్నమాట. రిజిస్టర్ చేయించుకోకుండా పొజిషన్లో ఉన్నాడు వాడు జస్ట్. తర్వాత ఏం జరిగిందంటే, వీడు ఆల్రెడీ వీనికి అమ్మినాడు, మళ్ళీ వేరే వానికి అమ్మినాడు. ఆయన వేరే వాడికి అమ్మి వానికి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించింది అనమాట. సో ఇప్పుడు ఏంది, వానికేమో రైతు భరోసా డబ్బులు అన్నీ పడుతున్నాయి, కానీ పొజిషన్లో మాత్రం వేరే వాడు ఉన్నాడు. సో ఇప్పుడు ఏంది డిస్ప్యూట్, వీడు పొజిషన్లో ఉన్నాడు, ఓనర్షిప్ ఏమో సేల్ డీడ్ ఏమో వానికి రాసిచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంది, ఈ ఒక భూమిని పొజిషన్లో ఒకడున్నాడు, ఓనర్షిప్ ఇంకొకటి చేసి ఇచ్చినాడు అనమాట. సో ఈ కేసులో మస్తు ట్విస్ట్ ఉంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ కేసు. సో నడుస్తుంది. సో కంపల్సరీగా అయితే గెలిచే అవకాశం మనకే ఉంటుంది.